మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనములు. యెహోవా సహాయం వలననే విజయము పొందుకున్న గిద్యోను అనే అంశము గురించి మనం మాట్లాడుకుందాము. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మరి గిద్యోనును ఏ విధంగా దేవుడు పిలవడం జరిగింది, ఇజ్రాయేలీలను ఆ యొక్క శ్రమల నుంచి, శత్రువుల బారి నుంచి విడిపింపబడడానికి గిద్యోనును దేవాది దేవుడు యెహోవా దూత ప్రత్యక్షమై ఏ విధంగా గిద్యోనుతో మాట్లాడారో విన్నాము. మాట్లాడిన తర్వాత గిద్యోను ఏ విధంగా ప్రభువు పట్ల మరి విశ్వాసము కలగడానికి, నమ్మకము కలగడానికి, ఎందుకు అంటే అంతగా విశ్వాసము కలిగించే విధంగా అన్ని మార్లు గిద్యోను ఎందుకు సందేహపడవలసి వచ్చింది అని అంటే, వారు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ యొక్క అన్య జనుల ప్రాంతములలో వారి యొక్క ఆచారాలకు అలవాటు పడ్డారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క దూతను వారు గుర్తించలేకపోయారనమాట. అందువలనే అనేక సూచనలు అడగడం జరిగింది. దేవుడు కూడా తన బిడ్డల పట్ల తనకున్న అపారమైన ప్రేమను బట్టి, అపారమైన ప్రేమ బాహుళ్యాన్ని బట్టి తన యొక్క మరి నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కలిగించుకోవడం కోసము మరి ఈ యొక్క గిద్యోను విషయంలో దేవుడు సహనము వహించారు. యుద్ధములో సహాయం చేయడానికి ఆయన మరి తోడై ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, మనము మరి ఈ యొక్క సూచనలు చూసిన తర్వాత గిద్యోను ఎంతో సంతోషపడుతూ దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తున్నాడో మరి ఈ యొక్క న్యాయాధిపతులు 6వ అధ్యాయము మరి 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 22వ వచనాన్ని నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అనెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియజ్రీయులు ఒఫ్రాలో ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని చూసినటువంటి గిద్యోను చాలా సంతోషపడి, నేను దేవాది దేవుని యొక్క దూతను ముఖాముఖిగా చూశాను కదా అని చెప్పి సంతోషపడ్డాడు. సంతోషపడి ఇట్లా మరి దేవుని దూత కూడా, ఇక నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, ఇక నువ్వు చావనే చావవు, భయపడకు, నీ శత్రువులను చూసి, నీకన్నా బలవంతులైనటువంటి, నీకన్నా అధిక సంఖ్యలో ఉన్నటువంటి శత్రువులను చూసి నువ్వు ఎంత మాత్రమును భయపడకు, నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ ప్రాంతంలో ఒక బలిపీఠము కట్టించి తర్వాత అక్కడ మరి యెహోవాకు సమాధానకర్త అని కూడా గిద్యోను పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అలానే దేవుని దూత మరి గిద్యోనుకి ప్రత్యక్షమై యుద్ధానికి తీసుకువెళ్లే ముందు దేవుడు కొన్ని మాటలను, కొన్ని మరి పనులు చేయమని గిద్యోనుకి చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే, మరి ప్రియ దేవుని కుమార్తెలారా, ప్రియ దేవుని కుమారులారా, మరి ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుని చేతిలో మనం ఒక యోగ్యమైన పాత్రలుగా ఉండాలి అని అంటే, మనలో కొన్ని దుర్గములను తీసివేసుకోమని చెప్తాడు. మనకి దేవునికి దేవుని కోసం మనలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను కానీ, కొన్ని లోపాలను కానీ, కొన్ని అలవాటులు కానీ, దేవునికి ఆయాసకరమైనవి మనలో ఏమున్న వాటిని మనం ముందుగా తీసివేసేసుకోవాలి. అప్పుడే దేవుడి పనికి మనము ఒక యోగ్యమైన మరి పాత్రలుగా మనం ఉండగలుగుతాము. అలానే ఇక్కడ చూడండి, యుద్ధానికి తీసుకువెళ్ళడానికి కూడా ముందుగా గిద్యోనికి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. దేవుడు ఏమని చెప్పారు అనంటే, ఆ ప్రజలలో అప్పటి వరకు వారికున్న అలవాటులను బట్టి వారు ఏర్పరచుకున్నటువంటి బలిపీఠ, ఇతర దేవుళ్ళు కానీ మరి దేవతలుగా వారు ఏర్పరచుకొని బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తూ ఉండగా దేవుని యొక్క దూత మరి గిద్యోనుతో ఏమని చెప్పడం జరిగింది అంటే, నీ యొద్దన ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠములన్నిటినీ పడద్రోసేసి ఇగో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించు అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారముగానే మరి గిద్యోను చక్కగా దేవుని మాటకు లోబడి విధేయుడై చక్కగా ఎవరికి భయపడకుండా ఆ యొక్క దుర్గములను, ఆ యొక్క
బలిపీఠములను వారు అంతకుముందు మరి కట్టుకున్నటువంటివి దేవునికి ఆయాసకరంగా దేవుడికి నచ్చనివి ఆ బలిపీఠములన్నిటినీ కూలగొట్టి పడద్రోసి మరి దేవుని నామమున యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టడం జరిగినది. ఇంకా తరువాత ఏం జరిగింది? యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి న్యాయాధిపతులు 7వ అధ్యాయములో 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యుద్ధం అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొనుననుకొని నా మీద అతిశయపడుదురేమో. ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నారు, ఎందుకంటే ఇకనైనా నా ప్రజలు నన్ను తెలుసుకోవాలి, ఇకనైనా నా ప్రజలు నన్ను ఆరాధించేడు వారిగా ఉండాలి. వారి యొక్క శ్రమల నుంచి విడుదల పొందుకొని, వారి బాధల నుంచి విడుదల పొందుకొని నన్ను ఆరాధించేవారిగా నా ప్రజలు ఉండాలి. మరి నేను కలుగు చేసిన నా ప్రజలు, నేనే కలుగు చేసుకొని నేను ఏర్పరచుకున్నటువంటి నా సొత్తైన నా ప్రజలు నా వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఎంతగానో చూడండి, ఎంతగా ప్రేమించారో చూడండి. మరి ఎక్కడ ఒకవేళ వారిలో మళ్ళా ఆ శరీర తత్వాన్ని బట్టి, వారి యొక్క శక్తిని బట్టి దేవుడిని ఎక్కడా విశ్వసించకుండా, దేవుడిని ఎక్కడ నమ్మకుండా వారిని వారే చూసుకొని అతిశయపడతారేమో అని ఇక్కడ దేవుని మాట ఏం చెప్తున్నారంటే చూడండి, గిద్యోను సైన్యము ఉన్నారు, అలానే వారి శత్రు సైన్యమును కూడా చూశారనమాట. ఆ పాళెంలో శత్రు సైన్యమును చూసిన తర్వాత ఇక్కడ గిద్యోను యొక్క సైన్యమును చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో నీ జనము వారి జనముతో పోల్చినప్పుడు చాలా తక్కువ, కానీ ఇప్పుడు యుద్ధము చేయడానికి నాకు అంత జనము కూడా అవసరం లేదు. ఇప్పుడు నీ జనము తక్కువగా ఉన్నప్పటికీ కూడా నాకు యుద్ధములో నువ్వు విజయము పొందుకోవడానికి నేను సహాయం చేస్తాను కనుక, నేను చేసే సహాయం వలన నువ్వు విజయము పొందుకుంటావు కనుక యుద్ధములో నీకు అంత జనము కూడా అవసరం లేదు అని చెప్పి, ఒకవేళ మీరందరూ ఇంత జనముగా వెళ్ళి యుద్ధములో పాలిభాగస్తులయ్యి విజయమును పొందుకుంటే ఆ ఘనత నాకు రాకుండా మిమ్మల్ని మీరు బట్టి అతిశయపడతారు కనుక నేను చెప్పినట్లు చేయి గిద్యోను అని చెప్పి దేవుని యొక్క మాటగా గిద్యోనుకి మరి చెప్పడం జరిగింది. అదేమంటే ఇక్కడ చూద్దాము. మరి కాబట్టి 3వ వచనము చూసినట్లయితే 7వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఆ శత్రు సైన్యమును చూసి మరి భయపడేవారుగా ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, చాలా వణుకుతూ ఉన్నారు కొందరు. అయితే ఆ వణికే వారిని దేవుడి స్వరంతో గిద్యోనుతో చెప్పినప్పుడు గిద్యోనుని ప్రకటించమని, ఎందరికైతే శత్రువులను చూసాం కదా, ఇప్పుడు మనము ఆ శత్రు సైన్యమును చూసి మీకు ఎంతమందికి భయం వేస్తుందో ఆ భయం వేసే వాళ్ళందరూ ఇక్కడ ఈ యొక్క ప్రాంగణముని విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ వారిలో ఉన్నటువంటి 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారంట, వణుకుతూ భయముతో, శత్రువులను జయించాలంటే భయం వేసి. ఇక చూడండి, ఇక్కడ ఈ పరీక్షలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మిగిలిన వారు 10,000 మంది మాత్రమే ఉన్నారు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము. ఇక్కడ చూడండి, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇక్కడ చూడండి, అంటే దేవుడు వాడుకోవాలంటే మనల్ని ప్రభు కూడా శోధిస్తారనమాట. మనము ప్రభు పని చేయడానికి, ప్రభు మాట చెప్పడానికి, ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మరి ఘనపరచడానికి మనము యోగ్యమైన వారమా కాదా, మనము సరిపోయిన వారమా కాదా అని మనల్ని దేవుడు కూడా శోధిస్తారు అని ఇక్కడ అర్థమవుతుంది. కనుక చూడండి, ఇక్కడ ఒకవేళ దేవుడు మనల్ని శోధించినప్పుడు మనము దేవునిలో మరి ఎదిగి దేవునిలో ఉన్నట్లయితే ఈ దేవుని వలన వచ్చిన శోధన అని గ్రహించి మనము మోకాళ్ళ ప్రార్థనతో విరిగి నలిగిన హృదయ మనసులతో మన తప్పిదములను, మన పొరపాటులను ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఆ పరీక్షలో నిలబడి ఉన్నట్లయితే ప్రభు హస్తము, ప్రభు కృప, ప్రభు కనికరము చొప్పున మనకి విజయమును అందిస్తారనమాట. ఆ ప్రకారముగానే ఇక్కడ చూడండి, దేవుడు యుద్ధంలో వాడుకోవాలనుకుంటున్నప్పుడు 10,000 మంది కూడా నాకు ఎక్కువే, నేను జరిపించే యుద్ధములో నాకు 10,000 మంది
మంది కూడా ఎక్కువే. ఈ 10,000 మందిని కూడా నేను శోధిస్తాను, ఎంతమంది నిలబడతారో, ఈ 10,000 మందిలో నేను ఎంతమందిని మరి వాడుకోవాలో, ఇగో మరలా ఒక మారు నేను శోధిస్తాను అని చెప్పి గిద్యోనుతో అనడం జరిగింది. ఆ ప్రకారముగా చూడండి, ఇక్కడ అతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను, అతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. చూడండి, మిగిలి ఉన్న 10,000 మందిలో ఎవరైతే నీతో పాటుగా యుద్ధము చేయాలో వారు యుద్ధం చేయాలి, ఎవరైతే అవసరం లేదు వారిని వెనక్కి పంపించేయని చెప్తానో వారిని వెనక్కి పంపించేయాలి అని చెప్పి గిద్యోనుతో దేవుడు సెలవిచ్చాను. అయితే ఇక్కడ చూడండి, అతడు మీ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఇక్కడ చూడండి, ఒక నీళ్ల యొద్దకు వారిని తీసుకొని వెళ్ళారు. నీళ్ల యొద్దనికి వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నీళ్లు అంటే వాళ్ళు అప్పటికే చాలా అలసిపోయి ఉంటారు. జనము 10,000 మందిని ఒక నీళ్ల ప్రాంతం దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. గిద్యోను తీసుకొని వెళ్ళినప్పుడు చాలా వాళ్ళు నడిచి అలసిపోయి ఉండొచ్చు. ఆ అలసిపోయినటువంటి జనమును నీళ్ల యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దేవుడు వారికి కూడా తెలియకుండా మేము పరీక్షింపబడుతున్నాము అనే సంగతి వారికి కూడా తెలియదు. ఎందుకు అంటే వాళ్ళకి మోకాళ్ళ ప్రార్థన అనుభవము లేదు, దేవునితో నడిచిన వారు కాదు కనుక వారికి అవగాహన లేదు ప్రభు పెడుతున్న పరీక్ష అని. మరి అయితే వారు ఏం చేశారంటే, కొందరైతే ఏం చేశారంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఆ నీళ్ళని, మరి ఏ విధంగా అయితే కుక్క మనం ఏదైనా నీళ్లను కానీ ఏదైనా పెట్టినప్పుడు నాలుకతో ఏ విధంగా గ్రహిస్తుందో ఆ ప్రకారముగా ఈ మనుషులు కూడా పడిపోయి నీళ్ల కాలువల దగ్గర పడిపోయి కుక్క నీళ్లు తాగినట్లు వారు నాలుకతో నీళ్లు తాగుతూ ఉన్నారట కొందరు. మిగతా కొందరు ఏం చేశారు అంటే, మరి కొందరు మోకాళ్ళు వేసి ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి కొద్దిగా కృంగి అంటే కొద్దిగా వంగి గుప్పెళ్లతో నీళ్లు తీసుకొని తన యొక్క నోటి దగ్గరకు చేతులతో తీసుకొని తాగడం జరిగిందనమాట. ఈ విధంగా కొందరు ఈ విధంగా తాగుతూ ఉండగా దేవుడు ఎవరిని స్వీకరించారు అనంటే, ఎవరైతే మోకాళ్ళు వేసి వంగిని నీళ్లు చేతులతో తీసుకొని నోటి వరకు తీసుకొని త్రాగారో వారిని ప్రభు ఏర్పరచుకున్నారు. మరి దీని సాదృశ్యంగా మనం చూసినట్లయితే చూడండి, వారు మరి అలసిపోయి పడుకొని తాగారు. వారు దేవుని పని చేయడానికి యోగ్యులుగా దేవుడు కనిపించలేదు. కానీ ఎవరైతే మోకాళ్ళు వేసి వంగోని నీళ్లు చేతులతో తీసుకొని త్రాగారో వాళ్ళ పట్ల దేవుడు మరి ఇష్టము కలిగి వారిని యుద్ధానికి వాడుకోవాలనుకున్నారు. దేవుని దృష్టికి వారు తెలివైన వారుగా ఉన్నారనమాట. మరి ఇప్పుడు మనము కూడా అంతే, ప్రతినిత్యము మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండాలి. పరిశుద్ధ గ్రంథమును, జీవజల ఊట అయినటువంటి పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానం చేసేది వారిముగా ఉండాలి. ఉదయ సాయంత్రం అని కాలంలో తప్పకుండా, ఉదయ సాయంత్ర కాలము తప్పకుండా మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసేది వారిముగా కూడా ఉండాలి. అలానే సమయం దొరికినప్పుడల్లా మనము ప్రభుతో మాట్లాడే వారిముగా, మోకరిల్లి ప్రార్థించేది వారిముగా ఉండాలి. ఆ ప్రకారముగానే ఇక్కడ మరి ఎంతమంది మోకాళ్ళు ఊని మరి ఆ నీళ్లను తాగారు అనంటే 300 మంది. ఆ 300 మందిని ఇక్కడ చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. అంటే మిగతా 700 మందిని కూడా దేవుడు వెనక్కి పంపించేశారు. ఆ యుద్ధములో వాడుకోకుండా కేవలం 300 మందిని మాత్రమే ప్రభు నిలబెట్టి యుద్ధములో వాడుకోవడానికి వారికి సిద్ధ మనసుని కలిగించారనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. ఇక్కడ మోకాళ్ళ ఊని, ఎవరైతే మోకాళ్ళుని కృంగి కాస్త మంచినీళ్ళు తమ చేతులతో తాగినారో వారి ఆ 300 మందిని ఉపయోగించుకొని యుద్ధములో నేను వాడుకొని విజయమునిస్తాను. యుద్ధములో నీ ప్రజలను నీకు తోడయ్యుండి ఈ 300 మందిని నీకు తోడుగా ఉంచి మరి ఇజ్రాయేలు ప్రజలందరినీ నేను రక్షిస్తాను అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో చూద్దాము. మరి అయితే ప్రజలు ఇక మిగతా వారిని 10,000 మంది ఉన్నారు కదా, ఆ 10,000 మందిని దేవుడు ఏం చేశారు అనంటే వారికి ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళి నంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. ఇక్కడ చూడండి, మిగతా 10,000 మందిలో ఇక్కడ మనకి
ఎంతమంది అంటే 9,700 మందిని వెనక్కి పంపించేయడం జరిగింది. యుద్ధములో 300 మందిని మాత్రమే ప్రభు ఏర్పరచుకోవడం జరిగింది. ఆ 300 మందిని నిలిపి మిగతా 9,700 మందిని వెనక్కి పంపించేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాము. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను. అలానే చూడండి, ఇంకా దేవుడు ఆ యుద్ధము జరిగే వరకు కూడా గిద్యోనుకి సహాయకంగా, గిద్యోను పక్కనే ఉంటూ గిద్యోనుకి అనేకమైనటువంటి మరి సూచనలుగా, సలహాలుగా మరి ప్రక్కనే ఉండి సహాయం చేస్తూ ఉండడం జరిగింది. మరలా ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. ఇక్కడ చూడండి, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను. ఆ రాత్రి మరల యెహోవా దూత ప్రత్యక్షమై గిద్యోనుతో ఇలా అంటున్నారనమాట, ఇక నువ్వు యుద్ధమునకు వెళ్ళు, ఇక ఆ దండులోనికి వెళ్ళు, నీకు నీ చేతికి దానిని అప్పగించదను, నీ శత్రువులను నీకు అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి. ఒకవేళ వెళ్ళడానికి నీకు మరలా భయముగా ఉందేమో, భయముగా ఉన్నట్లయితే నీ చెలికాడు, నీ పనివాడు అయినటువంటి పూరాను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పేసి దేవుని దూత అనడం జరిగింది. అయితే చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత, నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దుకు పోయిరి. మిద్యానీయులను అమాలేయకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఇక్కడ చూడండి, దేవుని దూత ఏమని చెబుతూ ఉన్నారంటే గిద్యోనుతో, నువ్వు యుద్ధంలోకి ఆ యొక్క దండులోనికి, నీ శత్రువులైనటువంటి ఆ దండులోనికి వెళ్ళిపో. ఒకవేళ వెళ్ళడానికి నీకు భయం అయితే ఇదిగో నీ యొక్క చెలికాడైన పూరాను తీసుకొని వెళ్ళి వారిరువురు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు నీకు వినబడతాయి. అవి విన్నట్లయితే నీకు బలము, నీ చేతులకు బలం వస్తుంది. ఇంకా నువ్వు శత్రువుని ఈజీగా జయించగలగడానికి నీకు ఒక మరి బలము, శక్తి వస్తుంది. కనుక నువ్వు ముందుగా వెళ్ళు, ఆ యొక్క శత్రు దండులోనికి వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారముగానే ఇక్కడ చూసినట్లయితే 13వ వచనంలో మరి మనం చూస్తున్నట్లయితే ఆ శత్రువులు చాలా మంది ఉన్నారని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ చూడండి 13వ వచనంలో చూసినట్లయితే, గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను. ఇక్కడ చూడండి, మరి అతనికట ఒక కళ. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడో. మరి యుద్ధము చేసేటప్పుడు యుద్ధము చేస్తున్న శత్రువును చూసి మరి భయపడుతున్నటువంటి గిద్యోని విషయంలో ఒక అద్భుతం చేశాడు దేవుడు. ఇక్కడ ఏమి అనంటే, శత్రువులలో కూడా ముందుగానే శత్రువులకు భయము కలిగించే విధంగా దర్శనం రూపంలో యెహోవా వారికి కలల రూపంలో ముందుగా హెచ్చరించడం జరిగింది. ఏమని అంటే, ముందుగా వారి కలలో కూడా వెళ్ళి వారికి ఒక వార్నింగ్ లాగా దేవుడు చెప్పడం జరిగింది. ఇలా వారి కళ ఏమి అంటేనంట, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వాళ్ళ దండిపాళంలోకి వచ్చి వారి యొక్క గుడారమును పడద్రోసిందట. ఇక్కడ చూడండి, వారి గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఇక్కడ యవల రొట్టె ఒకటి వచ్చి ఆ యొక్క దండులోకి, శత్రువుల యొక్క దండులోనికి వెళ్ళి ఆ యొక్క గుడారమును పడద్రోసి తలక్రిందులుగా చేసి పడద్రోసింది అని చెప్పి ఆ కళ ఒక కళ వచ్చినదనమాట. ఆ కళ యొక్క భావము కూడా వారి ఇరువురు మరి చర్చించుకోవడం జరిగింది. ఏమిటో చూద్దాం ఇక్కడ. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఆ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను. అక్కడ కళ చెప్పే వ్యక్తి కళ చెబుతూ ఉంటే దాని అర్థము కూడా ఆ యొక్క మరి పక్కనే ఉన్న చెలికాడు చెప్పడం జరిగింది. చూడండి, ఆ యొక్క శత్రువులలో కూడా భయాన్ని ముందుగానే దేవుడు పెట్టాడనమాట. ఎప్పుడైతే శత్రువులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అంటే, నా శత్రువులకి తెలిసిపోయింది, ఇక దేవుడు నాకు విజయం ఇస్తున్నాడు అనే సంగతి నా శత్రువులకి తెలిసిపోయింది అన్నప్పుడు గిద్యోనులో ఇంకొంచెము విశ్వాసం, ఇంకొంచెం బలము అనేది కలిగినదనమాట, ధైర్యము కూడా కలిగినది. ఇక చూడండి, ఇక్కడ ఆ ప్రకారముగానే గిద్యోను
ఆ కల వివరము దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇక ఇక్కడ చూడండి, ఇక ధైర్యం వచ్చింది గిద్యోనికి. ఇంకా చక్కగా మరి ఆ యొక్క 300 తన ప్రజలైనటువంటి ఆ 300 మందికి యుద్ధంలో ఎవరైతే ఏర్పరచుకున్నారో దేవుని దూత ఆ 300 మంది దగ్గరికి వెళ్ళి, ఇక దేవుడు మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు కనుక పదండి ఇక యుద్ధానికి వెళదామని చెప్పి చక్కగా ధైర్యముగా ఆ 300 మందితో కలిసి యుద్ధానికి వెళ్ళడానికి మరి పూనుకున్నారనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే వారు 300 మంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు తీసుకెళ్లలేదు, కర్రలు తీసుకెళ్లలేదు, ఇంకా ఏమీ మరి హాని చేసేవి ఏమి వారు వెంట పెట్టుకొని పోలేదు. కానీ ఇక్కడ వారు తీసుకువెళ్ళినటువంటి యుద్ధోపకరణములు ఏంటంట చూద్దాం. ఇక్కడ ఏమేమి తీసుకువెళ్లారంటే వాళ్ళు 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వారు బూరలు తీసుకున్నారు. అలానే వట్టి కుండలు కూడా వాళ్ళు తయారు చేసేవారు కాబట్టి కుండలను కూడా తీసుకున్నారు. ఆ కుండలలో దివిటీలను అంటే దీపాలను కూడా పట్టుకొని తీసుకువెళ్లారనమాట. ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా ప్రతి ఒక్కరు ఆ 3 వస్తువులు, ఒక్కొక్కరు ఆ 3 వస్తువులు, 300 మంది 3 వస్తువులను తీసుకొని వెళుతూ ఉన్నారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఇట్లా అంటున్నారు, ఏమనంటే వాళ్ళందరూ వెళ్ళక ముందే ఇట్లా అంటున్నారు. గిద్యోను ఏమంటున్నాడంటే, నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి, నేను ఏదైతే చేస్తానో ఆ ప్రకారముగా మీరు చేయండి అని చెప్పి ఆ 300 గుంపుని 3 గుంపులుగా చేశారనమాట. ఒక్కొక్క గుంపులో 100 మంది ఉండేలాగా 3 గుంపులుగా చేసి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూద్దాం. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండిపాళెము అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెను అని చెప్పాను. ఇక్కడ నేను ఎప్పుడైతే బూరలు ఊదటం స్టార్ట్ చేశానో, నేను బూరలు ఊదేటప్పుడు ఇక్కడ నేనును నాతో ఉన్న వారందరూ అంటే నాతో పాటుగా ఉన్న మిగతా 99 మంది నాతో పాటు ఉన్నవారును, అలా నేనును బూరలు ఎప్పుడైతే ఊదుతూ ఉంటామో ఊదినప్పుడు మీరును దండు పాళెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు ఇక మీరు ఆ పాళెం చుట్టూ తిరగండి, బూరలు ఊదుకుంటూ తిరుగుచు ఇలా కేకలు వేయమని చెప్తున్నాడు. ఏమని? యెహోవాకును గిద్యోనునకును విజయము అని గట్టిగా కేకలు వేయండి అని చెప్పారనమాట. ఆ విధంగా చేస్తూ వారు యుద్ధానికి పూనుకున్నారు. అయితే ఏం జరిగిందో చూద్దాం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండిపాళెము కొట్టు కొనకుపోయి బూరలను ఊదుతూ తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. బూరలు ఊదుతూ కుండలను అందరూ ఒకేసారి పగలగొట్టారనమాట. అట్లు ఆ 3 గుంపులు వారు వెంటనే ఒకరి తర్వాత వెంటనే చేయడం వలన ఏమైందంటే, బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమను కేకలు వేసిరి. ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే, ఆ ఎడమ చేతులలోని దివిటీలను, కుడి చేతులలోనేమో ఊదుటకు బోరలను పట్టుకొని, 2 ఎడమ చేతులు దివిటీలు పట్టుకున్నారు, కుడి చేతుల్లో బోరలు పట్టుకున్నారు. ఊదుటానికి పట్టుకొని ఏమంటున్నారు, మరి యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ఉన్నారట. అయితే వారిలో ఇక్కడ చూడాలి మనము, వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయి. ఇక వారికి భయం కలిగింది. ఎప్పుడైతే ఈ పెద్ద శబ్దాలు వారు విన్నారో, ఈ బోరల ధ్వని విన్నారో, అమ్మో ఏదో మాకంటే బలమైన, మాకంటే శక్తివంతమైనది ఏదో ఒక మరి శత్రు సైన్యం మమ్మల్ని తరమడానికి యుద్ధానికి వచ్చారు అని చెప్పి వారిలో భయం కలిగి వారు పారిపోవడం మొదలు పెట్టారట. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. ఇక్కడ చూడండి, యెహోవా ఏం చేశారంటే, యెహోవా చేసిన సహాయం ఏమంటే, ఎప్పుడైతే ఈ శబ్దాలు చేస్తూ ఉన్నారో ఆ శబ్దాలకి వారు ఏం చేశారంటే ఒకరినొకరు ఆ శత్రువు దండులో, శత్రువు ఎవరో మిత్రుడెవరు అంటే ఎవరు మనిషో తెలియకుండా వారిలో వారే గొడవలు పెట్టుకుని వారిలో వారే యుద్ధానికి పూనుకున్నారనమాట. వారికి వారే హాని చేసుకుంటూ యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారనమాట. ఆ ప్రకారముగా ఇక్కడ చూడండి, ఆ ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పెను దండు. ఇక్కడ శరీరాతు వైపున నున్న బేల్షిత్తా వరకు తబ్బాతు నొద్ద నున్న అబెల్మెహోలా
తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రముల నుండి, ఆషేరు గోత్రముల నుండి, మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలువబడిన ఇజ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, మరి చక్కగా ఎప్పుడైతే ఈ విధంగా బూరలను ఊదుతూ, దివిటీలను ఎడమ చేతితో పట్టుకొని ఊపుతూ, అలానే బూరలు కుడి చేతితో పట్టుకొని ఊదుతూ, మధ్య మధ్యలో మరి యెహోవా ఖడ్గము, ఆ గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ఉన్నారు గట్టి గట్టిగా. ఆ యొక్క శత్రువులలో ఒక వణుకు పుట్టిందనమాట. ఎప్పుడైతే యెహోవా నామమును మన నోటి నుండి ఉచ్చరిస్తూ ఉంటామో, మన దేవుని యొక్క, మన ప్రభు అయిన క్రీస్తు వారి నామమున మనం ఎప్పుడైతే మన నోటితో ఉచ్చరిస్తూ ఉంటామో, మన శత్రువైన అపవాది కూడా ఆ విధంగా పారిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, మరి దేవుని యొక్క యెహోవా ఖడ్గము, మరి గిద్యోను ఖడ్గము అని ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ఏర్పరచుకున్న సేవకుని నామము ఉచ్చరించగానే మరి వారిలో శత్రువులలో భయము కలిగింది. భయమే కాదు, కన్ఫ్యూజ్ కలిగింది. ఎవరు శత్రువు, ఎవరు తనవాడో, ఎవరు పొరుగువాడో గుర్తించలేనంతగా వారిలో వణుకు పుట్టింది, వారిలో భయము పుట్టింది. కనుక ఆ భయము చేత వారిలో వారే మరి తరుముకోవడం, కొట్టుకోవడం, మరి హాని చేసుకోవడం, చంపుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడ, కుమార్తె, ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము ప్రభు పట్ల నమ్మకము కలిగి ప్రభు మాట ప్రకారము మనం జీవించి ఉన్నట్లయితే ప్రభు కూడా మన ఎడల ఆ కార్యములు, మరి చక్కటి ఘనమైన విజయముతో కూడుకున్న కార్యములు మన ఎడల జరిగించగల సమర్థుడు మన దేవుడు. మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా, అది ఏ బాధ అయినప్పటికీ, వ్యాధి అయినను, రోగమైనను, లేదా ఇంకా ఫైనాన్షియల్ సమస్యలైనను, లేదా మరి కోర్టు సమస్యలైనను, ఆస్తి సమస్యలైనను, ఏ సమస్యలలో మనం ఉన్నప్పటికీ కూడా మనము ప్రభువునందు నమ్మకం ఉంచి ప్రార్థించినట్లయితే ప్రభు హస్తము, ప్రభు కృప మనకు తోడై ఉండి మనకు ఖచ్చితంగా విజయం ఇస్తుందన్నమాట. అలానే ఒకవేళ ఏదన్నా అపవాది చేత శోధింపబడుచున్నట్లయితే, మరి సమస్త శోధనల నుంచి మరి జయము పొందుకున్నటువంటి దేవుని కృప మనకు తోడై ఉండి శోధన నుంచి కూడా విడిపించగల దేవాది దేవుడు మన దేవుడు సమర్థుడు. ఆయన ప్రేమ ఎంత అపారమైనదో మనం చూస్తూ ఉన్నాం. విడువని ప్రేమ చూడండి, ఎంతగా మరి గిద్యోను ఎంతగా విసిగిస్తూ, నమ్మకత్వాన్ని పొందుకోకుండా తను విసిగిస్తూ ఉన్నప్పటికీ, మొదటి నుంచి పిరికివాడు వలె దాక్కుంటున్నప్పటికీ కూడా దేవుడు ఎంత మాత్రమును గిద్యోన్ని చేయవిడవలేదు. ఎందుకంటే తన ప్రజలను అంతగా ప్రేమించాడు దేవుడు. తన ప్రజలను విడిపించి, తన ప్రజలను తన వారిగా చేసుకొని, తన యొక్క మరి భద్రతలో, తన యొక్క కాపుదలలో తన బిడ్డలు వర్ధిల్లాలి అని, తన ప్రజలు వర్ధిల్లాలి అని దేవుడు ఎంతగానో కాంక్షిస్తున్నాడు. ఆ ప్రకారముగానే మరి 2000 సంవత్సరముల క్రితమే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కొరకు కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యమే శరీరధారి కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రిక్తినిగా జన్మించి మనందరినీ ఎంతగానో ప్రేమించి, తన యొక్క మరి ఆకాశ మహాకాశములే పట్టజాలనంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించి ఈ భూమి మీద మనందరి కొరకు ఆయన, మనం ఈ భూమి మీద ఎలా జీవించాలో, తండ్రి ప్రేమను మనం ఎలా కలిగి ఉండాలో, తండ్రి అయిన యెహోవాను మనము ఏ విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలో మనందరికీ నేర్పించారు. అదే మాత్రమే కాక మనందరినీ ఈ లోక సంబంధమైన అపవాది నుంచి, దుష్టుడు నుంచి మనల్ని విడిపించడానికి, సమస్త విధములైన దుర్నీతి నుంచి, దుష్టత్వము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి విడిపించడానికి కల్వరి శిలువలో 2000 సంవత్సరముల క్రితమే మన కొరకు బలియాగమయ్యారు ఆయన. మరి ఆయన యొక్క శిలువ కార్యమును మనము నమ్మి విశ్వసించినట్లయితే, ఇదిగో ప్రభువు మనల్ని విడిపించడానికి, శత్రువుల నుంచి, శత్రువు అయినటువంటి అపవాది నుంచి, అపవాది క్రియల నుంచి విడిపించడానికి, సమస్త విధములైన రోగముల నుంచి విడిపించడానికి, సమస్త విధములైన కీడు నుంచి మనల్ని తప్పించడానికి, అలానే ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి దుష్టత్వము నుంచి, చీకటి నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడు. గనుక ఇదిగో ఆయన చేసినటువంటి శిలువ యాగమును మనం నమ్మి విశ్వసించి, ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని విడిపించగలరు. వాక్య విషయమే ప్రార్థన చేద్దాము. వాక్యం విన్న ప్రతి బిడ్డలో ఒక గొప్ప విశ్వాసము కలగాలి. రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, మారు మనసులు లేని వారికి మారు మనసు కలగాలి. ప్రభా అయ్యా, విశ్వాసములో బలపడాలి. వారు ఏ స్థితిగతులు గుండా వెళుతూ ఉన్నా కానీ అయ్యా మోకరిల్లి ప్రార్థించి మరి నాయన విడుదల పొందుకునేవారు విడుదల, స్వస్థతలు పొందుకునేవారు స్వస్థతలు పొందుకొని, ప్రభా రక్షణ పొందుకునేవారు రక్షణ పొందుకొని, అయ్యా ఇదిగో నాయన మరి శత్రువుల చేత మరి నాయన శోధింపబడుతున్నారేమో, శోధన నుంచి కూడా విడిపింపబడే విధంగా నీ యొక్క కృపా హస్తమును, నీ యొక్క దయాహస్తము, నీ యొక్క సహాయమును అందించి నాయన నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థించి దీవెనలన్నీ పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.